వాడు మన యేసయ్య. కాబట్టి ఆయన మీద ఆధారపడదాం. మనకేమని అవ్వచ్చు కానీ మనల్ని విడిచిపెట్టేవాడు కాదు దేవుడు. ఆయన నమ్మకమైన వాడు, ఎన్నడెన్నడు కూడా మరిచేవాడు కాదు. ఒకవేళ మన తల్లిదండ్రులు మనం మర్చిపోవచ్చేమో, మన కన్నబిడ్డలు మనం మర్చిపోవచ్చేమో, మనం కట్టుకున్న వారు భర్త అయిన భార్యను మర్చిపోవచ్చేమో, కానీ మన తండ్రి ఎప్పుడు కూడా మనల్ని మరువడు, విడువడు, ఎడబాయడు. హల్లెలూయా. సంతోషంగా దేవుని సంఘంలో ఆరాధిద్దాం. ఎడారిలో సెలయిరై పారెడు నీ ప్రేమ, ఎండిన భూములో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. పడదమా? ఎడారిలో సెలయిరై పారెడు నీ ప్రేమ, ఎండిన భూములో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. పడదమా? ఎడారిలో ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎండిపోయిన నన్ను
నాకు మార్గము సత్యము జీవమై నన్ను నడిపించావు యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా నీ కృపకై వందనం యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం నీ కృపకై వందనం యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా నీ కృపకై వందనం ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ ఎండిన భూములు మొక్కై మొలిచెను నీ ప్రేమ ఎడారిలో సెలయేరై ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ నీ ప్రేమ దారులు నన్ను తాకిన వేళ నా స్థితి మారేను యేసయ్యా నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయెను బ్రతుకయ్యా యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా నీ కృపకై వందనం యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం నీ కృపకై వందనం ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ గట్టిగా చెప్పగలం భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ ఎండిన భూమిలో మొక్కై మొలిచెను నీ ప్రేమ ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ ఎండిన భూమిలో మొక్కై మొలిచెను నీ ప్రేమ ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ ఎండిన భూమిలో మొక్కై మొలిచెను నీ ప్రేమ యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా నీ కృపకై వందనం యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా నీ కృపకై వందనం ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం యేసయ్యా నీ కృపకై వందనం యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం నీ కృపకై వందనం ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ ఎండిన భూమిలో మొక్క
నీ కృపకై వందనం. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. అవునయ్యా, నా జీవితం ఎండిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇంకా లేదు, నా బ్రతుకు లేదు, నా బ్రతుకు హీనం అయిపోయింది అన్న సమయంలో నీ జీవముతో నింపేవాడు. ఎండిపోయిన రీతిగా నా బ్రతుకు ఉన్నప్పుడు తండ్రి నీ జీవముతో నింపి చిగురింప చేయగల సర్వశక్తిమంతుడు అయ్యా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు పరిశుద్ధుడా. నాయన నా స్థితిగతులు మార్చువాడా నీకు వందనాలు. చేతులు పైకెత్తి ప్రార్థిస్తాం. అయ్యా నా స్థితిగతులు మార్చువాడా, ఓ నా స్థితిగతులు మార్చువాడా నీకు వందనాలు. మా పక్షమున వ్యాజ్యమాడువాడా నీకు వందనాలు. మాతో ఉండువాడా నీకు వందనాలు. మా దాగు చోటువు నీవే, మా ఆశ్రయ దుర్గము నీవే, మా శైలము నీవే, మా కేడము నీవే నా తండ్రి. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధాత్మదేవ నా తండ్రి, నా తండ్రి నీకు వందనాలు, వందనాలు. ఓ ఎండిపోయిన నా పైన ప్రభువా, ఓ నీ ఆత్మ దిగి వచ్చును గాక. ఓ నా ప్రభు నా పైన, నా పైన నా తండ్రి నీ ఆత్మ దిగి వచ్చును గాక. నా తండ్రి నీ మెండైన దీవులతో నింపబడును గాక. ఓ నా తండ్రి నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. నన్ను చూడుము దేవా, నన్ను చూడుము దేవా, నన్ను చూడుము యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ పరిశుద్ధుడా, బిగ్గరగా నోరు తెరిద్దామా, నోరు తెరిద్దాం. హల్లెలూయా. ఓ నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవ, ఓ గొప్ప దేవ, గొప్ప దేవ. ఓ నా హృదయ భారం ఎరిగిన వాడవు, ఓ నా కుటుంబ సమస్యలు ఎరిగిన వాడవు తండ్రి. ఓ నా యొక్క ప్రతి సమస్యకు పరిష్కారము చూపువాడువు నీవే నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భీకరమైన కార్యములు చేయగల సర్వశక్తిమంతుడు తండ్రి. ఇది నా వల్ల కాదు అన్నప్పుడు తండ్రి అది మా వల్ల అయ్యేటట్టుగా చేయగల సర్వశక్తిమంతుడు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తమును సాధ్యమే, సమస్తమును సాధ్యమే, సమస్తమును సాధ్యమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్దాం, చెప్దాం బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ నా దేవానికి వందనాలు, ఓ నా దేవానికి వందనాలు. నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాను, ఓ నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాను తండ్రి. ఓ నా తండ్రి నీకు సహాయం నాకు కలుగును గాక. ఓ నా వ్యక్తిగత జీవితానికి కలుగును గాక, నా కుటుంబానికి కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. నీ కూర్చుండుట, నీ లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. నీ కూర్చుండుట, నీ లేచియుండుట బాగుగా. చప్పల కొరకు చూద్దాం. ఓ
పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. నీ కూర్చుండుట, నీ లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. నీ కూర్చుండుట, నీ లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, నీకే ధన్యవాదం. చెప్తాం ధన్యవాదం, ధన్యవాదం యేసు రాజా, నీకే రాజా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా. బిగ్గరగా నోరు తెరిచి శక్తి కొద్ది ఆరాధిస్తాం. రాజా నీకే ధన్యవాదం, యేసు రాజా నీకే ధన్యవాదం. 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 యేసు రాజా. అవును యేసయ్య, నా జీవితాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్య. నాకు ఇచ్చిన జీవము కొరకై నీకు వందనాలు తండ్రి. నేను కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పడుకున్నప్పుడు తండ్రి, అన్ని వేళలా అన్ని సమయంలో నన్ను పరిశోధించి వాడానికి వందనాలు. నన్ను రక్షించిన వాడానికి వందనాలు. నన్ను కాపాడిన వాడానికి వందనాలు. నన్ను సంరక్షించిన వాడానికి వందనాలు తండ్రి. ప్రతి బిడ్డని సంరక్షించము తండ్రి, కాపాడుము దేవా. నా తండ్రి, ఇట్టి భాగ్యము ఎంతోమందికి లేదు నా ప్రభువా. నిన్ను ఆరాధించే భాగ్యము లేదు నా ప్రభువా. నీ వాక్కును వినే భాగ్యము లేదు యేసయ్య. నీలో ఆనందించే భాగ్యము లేదు నా ప్రభువా. కానీ మమ్మల్ని నా ప్రభువా యొక్క మందిరములో నా ప్రభువా సజీవముగా నిలబెట్టావు తండ్రి. అందును బట్టి వేలాది వందనాలు తండ్రి. నువ్వు కాపాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. పిండముగా నేను ఉండక ముందే నన్ను ఎరిగిన వాడువు తండ్రి నా ప్రభువా. నన్ను ఎరిగిన వాడువు నా తండ్రి. నన్ను రక్తపు ముద్దగా ఉన్నప్పుడే నన్ను ఎరిగిన వాడువు తండ్రి. నాలో జీవము నింపిన వాడువు తండ్రి. అటువంటి గొప్ప దేవుడిని నిన్ను ఆరాధించే భాగ్యం నాకు ఇచ్చావు తండ్రి. నాకు ఇచ్చావు యేసయ్య. నిన్ను స్తుతించే భాగ్యం నాకు ఇచ్చావు తండ్రి. గొంతెత్తి పాడే భాగ్యం నాకు ఇచ్చావు. గొంతెత్తి నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చావు తండ్రి. నిన్ను స్తుతించి నీ నామాన్ని స్మరించే భాగ్యము నాకు ఇచ్చిన విధానం బట్టి వందము చెల్లిస్తున్నాము దేవా. వచ్చి ఒక బిడ్డను దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు ప్రభువా నాని నీ వాక్యము చేత బలపరచబడుగాక. నీ వాక్యము చేత నా ప్రభు తృప్తి పొందుకునుగాక. వాక్యము చేత వారి నడకలు నా ప్రభు సరి చేసుకునుగాక. లోకాన్ని జయించే శక్తి వారు పొందుకునుగాక. లోకమని శ్రమను జయించే శక్తిని పొందుకునుగాక. లోకములో ఉన్న వ్యాధులు భరించే శక్తి వారు పొందుకునుగాక. నీ వాక్కును పంపి బాగు చేస్తానన్నావు తండ్రి. అటువంటి నీ వాక్కు చేత ప్రతి బిడ్డ బాగుపడునుగాక, రక్షించబడునుగాక, సంరక్షించబడునుగాక నా తండ్రి నా ప్రభువా. నీ వాక్యమును మా హృదయంలోనికి చొచ్చుకుని పోవునుగాక, నాటబడునుగాక నా తండ్రి. అటు రీతిగా ప్రతి బిడ్డని స్వస్థపరిచిన ప్రభువా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి యొక్క ఆలోచనలు ప్రభు తీసివేసే తండ్రి. బలహీన వైపా, అప్పుల వైపా నా తండ్రి, కష్టాల వైపా నా ప్రభువా వేటి వైపు చూడకుండా నీ పైన ఆనుకుని నా ప్రభువా నీ మీద ఆధారపడి ముందుకు సాగిపోవునుగాక నా తండ్రి. నీకు వందము చెల్లిస్తున్నాం. నమ్మమన్నావు తండ్రి. నమ్మి ప్రభు ముందుకు సాగిపోవునుగాక నా తండ్రి. ఎందరైతే నా యందు విశ్వసిస్తారో విశ్వసించిన ప్రతి వారికి జవాబిచ్చేవాడిని అన్నావు తండ్రి. వారు ప్రభు అడుగుతున్న ప్రతి దానికి జవాబు పొందుకునుగాక నా ప్రభువా. ఆశీర్వాదం పొందుకునుగాక నా తండ్రి.
స్వస్థత పొందుకునుగాక, విడుదల పొందుకునుగాక నా ప్రభువా, ఆత్మను పొందుకునుగాక, అభిషేకం పొందుకునుగాక, నీ శక్తి ప్రభావముల చేత నింపబడునుగాక. ముఖ్యముగా నా తండ్రి నిన్ను తా ప్రభువా నీ చేత ఏలబడునుగాక. వారి జీవితం మనుషుల చేత కాదు నా ప్రభువా, నా తండ్రి నా ప్రభువా, పై అధికారుల చేత కాదు నా ప్రభువా, నీవే వారి యొక్క కుటుంబాలను ఏలమని ప్రార్థిస్తున్నాం. నీవే వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం, మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు పాల్దరమయం పొంది ఉన్నారు తండ్రి. నీ దాసు నిలబెట్టాడు అంతరాత్మతో నింపి నా ప్రభువా నీ వాక్యంతో మాట్లాడి బలపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ దయచేసి కూర్చున్నారు. ఉన్నారా అమ్మాయి కన్నే? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి అద్భుతమైన ఆరాధన మనం కలిగి ఉన్నాం. దాన్ని బట్టి రెండు చేతుల పైకెత్తి దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసు నీకు వందనాలు తండ్రి. యథావిధిగా ఎప్పటిలాగే మరి ప్రతి వారం గత వారాన్ని మనం ధ్యానం చేసిన ఒక అంశాన్ని జ్ఞాపం చేసుకుంటూ మరొకసారి మనకు దేవుని యొక్క వాక్య వెలుగులో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పోయిన వారాన్ని ధ్యానించిన ఒక అంశాన్ని మనొకసారి జ్ఞాపం చేసుకుందాం. ఏదమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిరీక్షణ అనే విషయాన్ని మనము, అదేనా? కరెక్ట్గా గుర్తుందా? దేవునికి స్తోత్రం. ఓకే, మనకు నిరీక్షణ ఉన్నది. దేవుని యందు నిరీక్షణ మేలుకరమైందిగా ఉంటుంది. రాబోయే దినాల కొరకు భయపడము. దేవుడు మన కొరకు ఉద్దేశించిన సంగతులు మేలుకరమైనవి కానీ హానికరమైనవి కావు అనే విషయాన్ని మనము తెలియజేసుకోవడం జరిగింది. శ్రమలో ఓర్పుతో ఉండాలి, దేవుడు అందులో విజయం ఇస్తాడని ఆ విషయాలను మనం చూసాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నిరీక్షణ కలిగి జీవించాలి. మనకు నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ దేవుని యందు ఉన్నది. దేవుడు చేస్తాడు అని నమ్మి నిరీక్షిస్తాం, అది జరుగుతుందని. హోప్ లేనప్పుడు అంటే ఆధారం లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అంటే నమ్మడానికి అది ఏమాత్రము కొంచెమైనను కూడా అవకాశం లేనప్పుడు నమ్మి దాన్ని పొందుకోవడమే నిరీక్షణ అని మనం పోయిన వారాన్ని జ్ఞాపం చేసుకున్నాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము 100 సంవత్సరాల కాలంలో దాదాపుగా వాళ్ళు నమ్మశక్యం కాని సందర్భంలో వాళ్ళు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు వాళ్ళు నిరీక్షించి దేవుని యందు విశ్వాసం ఉంచి వారు పొందుకోవడం జరిగింది అనే విషయాన్ని మనం చూసాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నిరీక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో చాలా సందర్భాల్లో మనం చూస్తే ఇంకా ఈ లోక సంబంధమైనది కాదు, పర సంబంధమైన నిరీక్షణ. మన నిరీక్షణ పరలోక సంబంధమైంది. నిరీక్షిస్తే ఈ శరీరానికి మరణం ఉంటుందేమో కానీ ఆత్మకు మరణం లేదు. పరలోకంలో దేవునితో మనం ఉంటామని మనం జ్ఞానం చేసుకున్నాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నిరీక్షణ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే ఈ దినానికి కొన్ని వచనాలను మనం చూద్దాం, వాక్యాన్ని. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఈ దినాన్ని సహాయం ఏదమ్మా ఇంతకుముందు కూడా చూసాం. దేవుడు సహాయం చేయవాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సహాయం అందించువాడు, లేకపోతే ఉన్న పరిస్థితులను చక్కదిద్దువాడు, సరిచేవాడు, ఆయనను వేడుకొన వెంబడి అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. సహాయం చేసేవాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి పక్క వాళ్ళతో మాట్లాడండి. దేవుడు నా సహాయకుడు. చెప్పండి ఒకసారి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నా సహాయకుడు. ఓకే, ఒకసారి నహూము గ్రంథము 1వ అధ్యాయము
7వ వచనాన్ని మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 7వ వచనము. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆమేన్ హల్లెలూయా ఆయన ఎరుగును. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం గమనిస్తున్నాం ఏదంటే ఆయన యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. దీనికి స్తోత్రం హల్లెలూయా. సో జ్ఞాపకం చేసుకునేవాడు, గుర్తుంచుకునేవాడు, ఎరిగేవాడై ఉన్నాడు. శ్రమ దినమున చాలా సందర్భాల్లో శ్రమ దినమున ఎరుగని వారు అనేకం. శ్రమ వచ్చిందన్నప్పుడు ఆదుకునే వాళ్ళు దాదాపుగా ఉండరు. అంతకుముందు చాలాసార్లు మామూలుగా లోకరీతిగా మనం గమనిస్తే, అంతకుముందు నేను చేస్తా కదా సహాయం, నేనున్నా కదా, ఎప్పుడన్నా కష్టం వచ్చినప్పుడు, అష్టం వచ్చినప్పుడు, లేకపోతే బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళు కూడా ఆ సందర్భంలో ఏమైపోతారు, మనలను ఎరుగని స్థితిలో ఉంటారు. దానికి స్తోత్రం హల్లెలూయా. శ్రమ దినమున మనలు ఎరుగరు. కానీ చూడండి, యెహోవా ఉత్తముడు, దానికి స్తోత్రం హల్లెలూయా. ఆయన నమ్మదగినవాడు, ఆయన ఉత్తముడు, మాట తప్పనివాడు. మాట ఇచ్చిందంటే మాట తప్పేవాడు ఆయన కాడు. కాబట్టి ఆయన శ్రమ దినమున మనకేముంటుందంట, ఆశ్రయదుర్గము. హల్లెలూయా. ఆశ్రయం అందించేవాడు, సహాయం చేయవాడు, నిన్ను ఆదుకునేవాడు, నిన్ను సేద తీర్చేవాడు, నీ కష్టాన్ని తొలగించేవాడై ఉన్నాడు. అందుకే శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, సహాయకుడు. అలాగే 46వ అధ్యాయం, కీర్తన గ్రంథం 46వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదాం. కీర్తనల గ్రంథము, దేవుడు మనకు ఆశ్రయదుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చూడండి, మనం గమనిస్తే ఇక్కడ యెహోవా ఎలాంటి వాడంటే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో, కష్టకాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఇంకా ఈ లోకంలో ఎవరిని కూడా మనం నమ్మినా, లేకపోతే చాలా సందర్భాల్లో మనం ఆధారపడ్డా, వాళ్ళు మనకు ఎంత మేలు చేయడానికి సిద్ధపడ్డా కూడా వాళ్ళు నమ్ముకొనదగిన సహాయకులుగా ఉండలేరు. మనం గమనిస్తే ఇంకా వచనాల్లో మనం చూస్తాం, చాలా సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, చాలామందిని మనం గమనిస్తే కొన్ని సందర్భాల్లో వాళ్ళు మోసపోయిన వారుగా ఉన్నారు, కొన్ని సందర్భాల్లో వాళ్ళకు సహాయం అందని వారుగా ఉన్నారు. ఇక్కడ దేవుని మీద ఆధారపడితే, దేవునికి స్తోత్రం హల్లెలూయా, దేవుని మీద మనం నమ్మకం ఉంచితే, ఆ కష్టంలో ఆయన మీద నమ్మకం ఉంచితే, ఆయన ఉత్తముడు, మాట తప్పనివాడు, ఆయన చేయగలడు అని నీవు నమ్మకం ఉంచితే ఆయన నిన్ను సహాయం అందించేవాడుగా ఉన్నాడు. దీనికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, మన అనుదిన జీవితంలో మనం సహాయం కొరకు అనేక రీతులుగా ప్రయత్నాలు చేస్తుంటాం. అంటే మన ఈలోక రీత్యా అనేక మందిని మనము వేడుకోవడం జరుగుతుంది, అడగడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో చూడండి, నీకు కష్టం లేనప్పుడు, నీకు నష్టం లేనప్పుడు, నీవు సమృద్ధి అయిన స్థితిలో నీవు ఉన్నప్పుడు నీ చుట్టూ అనేక మంది ఉంటారు. దీనికి స్తోత్రం హల్లెలూయా. కానీ ఆ సందర్భము, ఆ స్థితి, ఆ పరిస్థితి, ఆ సమృద్ధి అయిన స్థితి కోల్పోయిన సందర్భంలో, ఆ స్థితిలో నీకు సహాయం అందించేవారు ఎవరైనా ఉన్నారని మనం చుట్టూ చూస్తే మనకెవరు కూడా కానరారు. దీనికి స్తోత్రం హల్లెలూయా. కనబడరు, అందుబాటులో ఉండరు. ఈవెన్ మనం ఫోన్ కాల్ చేసినప్పటికీ, ఏదన్నా సందర్భంలో మనం వారిని సందర్శించినప్పుడు, ఆశ్రయం అడిగినప్పుడు వాళ్ళు అంటారు చాలా సందర్భాల్లో, నేను అందుబాటులో లేను, లేకపోతే నాకు నిన్నటి దినాన ఫోన్ చేస్తే బాగుండే, గత వారంలో ఫోన్ చేస్తే బాగుండే, నాకు అంతకుముందు కలిస్తే బాగుండే అని చెప్పి వాళ్ళు దాటేసే మాటలు మాట్లాడతారు. దీనికి స్తోత్రం హల్లెలూయా. అంటే ఇఫ్ అనే పదం వాడతారు. నీవు నిన్న కనుక ఫోన్ చేసి ఉంటే, లేకపోతే రాత్రి పూట ఫోన్ చేసి ఉంటే,
దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయం చేసినావు కానీ నిన్న రాత్రి ఫోన్ చేసి ఉంటే నేను సహాయాన్ని అందించేవాడను. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి మాట్లాడతానంటే అవకాశం లేదు అక్కడ. నిన్న ఫోన్ చేస్తే అని అంటే ఈరోజు నా వల్ల కాదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నిన్ననే ఫోన్ చేసి ఉంటే ఏమంటారు? ఉదయం ఫోన్ చేసిందంటే మొన్న అని చెప్పి అంటారు. హల్లెలూయా. అవును, ఇలాగే మాట్లాడతాం. అంటే ఎందుకు అంటే నమ్ముకొనదగిన సహాయకులుగా వాళ్ళు ఉండరు. ఎవరినైనా మనం ఆధారపడవచ్చు, కానీ వాళ్ళు అన్ని సందర్భాల్లో నమ్ముకొనదగిన సహాయకులుగా ఉండరు. యెహోవాను మనం ఆశ్రయిస్తే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మీద మనం ఆధారపడ్డప్పుడు, ఆయనను పిలిచినప్పుడు ఆయన పలకకుండా ఉండడు. చూడండి, మొదటి వచనం 46వ అధ్యాయంలో, దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు, సహాయాన్ని అందించువాడు. మనం చూసినాం, శ్రమ దినమున ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమ దినమున ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఎప్పుడు నీ శ్రమ ఎలా తెలుస్తుంది? నీవు అడిగినప్పుడు. మనము మన ప్రయత్నాలు ఈ లోక సంబంధంగా ప్రయత్నం చేస్తాం, స్నేహితుల దగ్గరికి పరిగెత్తుతాం, లేకపోతే ఇంకొంచెం బెటర్గా అనుకున్న ఎవరన్నా అంతకుముందు పరిచయస్తులైన నాయకుల దగ్గరికి పరిగెత్తుతాం. ఇలాగా పరిగెత్తి అలసిపోతాం, సహాయము అందదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మనం గమనిస్తే ఇట్లాంటి స్థితులు ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మన అనుదిన జీవితంలో మనం ఎదుర్కొంటాం. మనం హెల్ప్ చేసే పరిస్థితి ఎవరు కూడా మనకు దాపురించరు. సో అలాగే దావీదు మహారాజు అంటున్నాడు, ఆయన కూడా అంటున్నాడు, నేను కొండల తట్టు నా కన్నులెత్తు చూస్తున్నాను. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితి అందరు ఎదుర్కొంటారు. కొండల తట్టు నా కన్నులెత్తి చూస్తున్నాను అంటే ఎవరినో మనం చూస్తాం, ఎదురు చూస్తాం. ఎవరి కొరకు ఎదురు చూస్తాం? సహాయము ఎక్కడి నుంచి వస్తుందని. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కూడా అలాంటి స్థితిని ఎరిగినాడు కాబట్టి ఆయన కొండల తట్టు నా కన్నులెత్తి చూస్తున్నాను, కానీ నాకు సహాయము ఎక్కడి నుంచి రావడం లేదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 121వ కీర్తన గమనిస్తే 121వ కీర్తన మొదటి వచనాన్ని మనం చూద్దాం. నా కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చునని. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇలాంటి స్థితిని చాలా సందర్భాల్లో నీ అనుదిన జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ స్థితిని మనం ఎదుర్కొంటాం. మనం ఉంటాం, అన్నీ ఉన్నట్టుగా ఉంటాయి, కానీ కొన్నిసార్లు ఆ సహాయం అందించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. దావీదు మహారాజా ఆయన కూడా అంటున్నాడు, కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నా అంటే ఎక్కడి నుంచైనా నాకు సహాయం వస్తుందేమో అని చెప్పి నేను కన్నులెత్తి చూస్తున్న కొండల తట్టు, కానీ సహాయము రావట్లేదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో అంటే నేను కూడా ఆ శ్రమ దినమున మనం పరిగెత్తాం రకరకాల పరిస్థితుల గురించి, కానీ నీకు వాక్యం తెలిసిన నేను ఎవరి దగ్గరికి పరిగెత్తాలా? దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధికి, దేవుని యొక్క సన్నిధిలో నీవు మోకరించాలి, దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రాధేయపడాలి, ఆయనకు మొర్ర పెట్టాలి. అప్పుడు ఆయన సహాయకుడు ఖచ్చితంగా నిన్ను ఏం చేస్తాడు? ఆదుకున్నవాడుగా ఉన్నాడు. అందుకే మనం చూస్తాం అక్కడ అదే కీర్తనల గ్రంథంలో, ఇదిగో వారు ఏం చేశారంటే కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టిరి. ఇది చాలాసార్లు మనం నానుడిగా వాడుతుంటాం. అంటే ఈ వాక్యము ప్రతి సందర్భంలో మనం మాట్లాడుతుంటాం. చూడండి, కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. వారు భక్తులైన వాళ్ళు, ఆ స్థితిలో ఉన్నవాళ్ళు యెహోవాకు మొరపెట్టినారు, అడిగినప్పుడు ఆయన వారి ఆపదలో నుంచి, వారి కష్టంలో నుంచి విడిపించెను. దీనికి స్తోత్రం. హల్లెలూయా. వారి కష్టంలో నుంచి వారిని విడిపించాడు, వారి ఆపదల నుంచి వాడిని విడిపించాడు, వారి పడిన గుంటల నుంచి వారిని లేవనెత్తిన దేవుడు.
నీ కష్టం వచ్చిందా, నీవు పరిగెత్తుతున్నావా, ఎవరి దగ్గర పరిగెత్తున్నావు? ఈ లోకంలో ఉన్న వారి కొరకు పరిగెత్తున్నావా? లోకంలో ఉన్నటువంటి ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళ దగ్గరికి పరిగెత్తున్నావా? ఇంకా కొంచెం పరిచయస్తులైనటువంటి వాళ్ళు, మేలు చేస్తారనుకున్న వాళ్ళ దగ్గరికి పరిగెత్తుతున్నావా? అలాగా కొండల తోడు పరిగెత్తుతున్నట్టుగా నీ పరిస్థితి కనబడుతుందా? అలాంటి సందర్భాల్లో సహాయం అందని సందర్భాలు చాలా ఉంటాయి. నీవు నిజంగానే ఆ స్థితిలో ఉన్న వాళ్ళకు అనుభవం తెలుస్తుంది, ఆ పెయిన్ ఎలాగుంటుందో. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఏడు అని సందర్భం ఉండదు అప్పుడు ఇక. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఇంకా లేదు, నా సహాయం అందదు. వీళ్ళని నమ్ముకున్న వీళ్ళు కూడా ఏం చేశారు? చేతులు ఎత్తేసారు. ఇంతకన్నా మిన్నైన వాళ్ళు నా ప్రాణ స్నేహితుని నమ్ముకున్నా, ఆయన కూడా సహాయం అందించలేడు అని సందర్భాన్ని మనం చూస్తాం. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇంకా ఏడుపు ఒకటే మిగులుతుంది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఏడుస్తాము, ఇంకేంది ప్రభువా అని మళ్ళీ దేవుని సన్నిధికి నీవు కానీ ఒకవేళ ఆయన సన్నిధిలో నీవు ఉంటే. చూడండి, మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం, ఆయన ఏముండదు, మనకు ఫోన్లు కొన్నిసార్లు సిగ్నల్ ఉండవు. ఏముండవు? సిగ్నల్ ఉండదు. ఫోన్ చేస్తాం, ఆ రోజు గడిచిన తర్వాత ఫోన్ కలుస్తుంది. అప్పుడు అంటారు, ఏమైందంటే సిగ్నల్ లేకుండే వచ్చింది కానీ రానట్టుంది అన్నట్టు మాట్లాడతారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కానీ చూడండి, నీవెక్కడున్నా అర్ధరాత్రిలో నీవు ఫోన్ చేసిన, ఫోన్ అంటే ప్రార్థన. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అర్ధరాత్రిలో నీవు ప్రార్థన చేసిన, ఆ ఫోన్ చేసిన ఆయన కొనికేవాడు కాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సహాయం అందించడానికి ఎప్పుడూ నా కుమారుడు, నా కుమార్తె నా వైపు రెండు చేతులు చాపి నన్ను సహాయం అడుగుతారేమో అని ఆయన ఎదురు చూస్తూ సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, ఆశ్రయదుర్గం. అందుకే నీవు అర్ధరాత్రిలో ప్రార్థన చేసిన, పౌలు శీల అర్ధరాత్రిలో ప్రార్థన చేస్తున్నారు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సమయం గడిచిపోయింది, అక్కడున్న ఖైదీలంతా ఉన్నప్పుడు ఆయన వాళ్ళు పాడుతూ ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తున్నారు. అర్ధరాత్రిలో ప్రార్థన చేస్తున్నాడు. అయినా సరే ఆయన కొనికే దేవుడు కాడు. ఎందుకంటే ఇజ్రాయేలును కాపాడువాడు, కొనుకడు, నిద్రపోని దేవుడు ఆయన. నిన్ను కాపాడడానికి ఆయన ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ, ఆయన కొనికేవాడు కాడు, నిద్రపోయేవాడు కాదు, విననోళ్ళకు ఆయన చెవులు మందం కాని వాడు కాదు. చూడండి, ఈ లోకంలో చూస్తున్నట్లే ఉండి చూడని వాళ్ళు ఉన్నారు, ఇక వింటున్నట్లు ఉండి వినని వాళ్ళు ఉన్నారు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈ దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు చూసేవాడుగా కనబడేవాడు కాదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చూస్తూ దాన్ని చేసేవాడుగా ఉన్న దేవుడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. విననొల్లనకుండా ఉండేవాడు కాదు, విని దాన్ని జరిగించేవాడై ఉన్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం గమనిస్తే ఆయన కొనుకని నిద్రపోని దేవుడు. నీవు అర్ధరాత్రిలో ఫోన్ చేసినావా, అర్ధరాత్రిలో ప్రార్థనలో ఉన్నావా, ఆయనకేముండదు, నెట్వర్క్ కానీ స్విచ్ ఆఫ్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ప్రాబ్లం ఏమీ ఉండవు. ఎవ్రీ టైం, అన్ని సందర్భాల్లో, అది తుఫాన్ అయినా సరే. కొన్నిసార్లు తుఫాన్లో సూర్యుడు కనబడాడు, మేఘాలు అడ్డుకుంటాయి. హల్లెలూయా. ఆ మేఘాల్లో సూర్యుడు మనకు కనబడాడు. తుఫాన్ వచ్చినప్పుడు ఎండ రాదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నీ సూర్యుడు నీతి సూర్యుడు ఆయన. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అది తుఫాన్ అయినా సరే, అది ఎండ, ఇంకేదైనా సరే, అక్కడ కూడా ఆయన నిన్ను ఆదుకొనడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఆశ్రయదుర్గమైన దేవుణ్ణి వదిలేసి వేరే దాన్ని వెతుకుంటూ, వేరే మార్గాన్ని వెతుకుంటూ, వేరే మార్గాల గుండా వెళ్ళి ఆ వారిని వీరిని ఆశ్రయిస్తున్నావా? కొండల తట్టు పరిగెత్తుతున్నావా? అలాంటి సందర్భాలు ఉంటే ఇక మీదట నీవు మానుకోవాలి. ఎందుకంటే నీకు వాక్యం తెలుసు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం తెలియనంత వరకు, దేవుడు తెలియనంత వరకు, ఒకవేళ నీకు దేవుడు తెలిసినా కూడా కొన్నిసార్లు మనము ఈ లోకానుసరమైన వ్యక్తుల కొరకు మనం పరిగెత్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుని వైపు నువ్వు తిరిగితే, ఆయనను అడిగితే, ఆయనకు మొరపెడితే ఆయన ఖచ్చితంగా సహాయాన్ని అందించేవాడై ఉన్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చాలా సందర్భాల్లో మనం చూస్తాం, ఇలాగా ఆ కష్టకాలంలో వరకు యెహోవాకు మొరపెట్టిన సందర్భాలు వాళ్ళు విడుదల పొందుకున్నారు. చూడండి, మనం గమనిస్తే ఇక్కడ ఆ అపొస్తల కార్యములు 12వ అధ్యాయం ఇంతకుముందు చెప్పినాం, కానీ రిపీటెడ్గా మనకు ఈ వాక్యం రావడానికి ఒక 3-4 నెలల క్రితం అనుకుంటా బహుశా. చూడండి, అపొస్తల కార్యములు 12వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంది, ఎవ్వరు కూడా వాళ్ళకి సాయం అందించే వాళ్ళు లేరు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు లేరు. ఎవరినైనా పంపిస్తామంటే పంపించే అవకాశం లేదు. ఎందుకు లేదు?
అని అంటే అక్కడ ఈ బంధించిన వాళ్ళు ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి పరిపాలకులు. దానికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, గవర్నెన్స్ ఉన్నదో, వాళ్ళు వారిని బంధించారు ఆయనను. అలాంటి సందర్భంలో ఎవరు ముందుకెళ్ళడానికి, ఎవరు వెళ్ళి తీసుకురావడానికి లేకపోతే విడిపించడానికి అవకాశమే లేదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇక చూడండి 12వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే, దాదాపుగా అదే కాలమందు రాజు అయిన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. హల్లెలూయా. చూడండి, ఆ సందర్భం మనం గమనించాలి. ఇక్కడ హేరోదు, రాజు అయిన హేరోదు ఏమన్నాడు? హేరోదు అంటున్నాడు, ఏమన్నాడు? ఆయన బాధించుటకు, సంఘం వారిని బాధించుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గము చేత చంపించండు. ఖడ్గం చేత చంపించండు. దానికి స్తోత్రం, హల్లెలూయా. అంటే రాజు ఈ పనిని జరిగిస్తున్నాడు. ఎందుకు అంట? యూదులకు ఇది మంచిదని తలంచి ఆ పని జరిగిస్తున్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇంకా నెక్స్ట్ ఎవరు అలా టార్గెట్ అంటే, ఆ తర్వాత మనం గమనిస్తే అలాగే పేతురును కూడా, దానికి స్తోత్రం, హల్లెలూయా, పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు చెరసాలలో వేయించి పస్కా పండుగని పిమ్మట ప్రజల యొద్దకు అతను తేవాలని ఉద్దేశించి చతుష్టయముల సైనికులను అతనికి అప్పగించాను. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చెరసాలలో బంధించండి దాన్ని. ఇక్కడ సహాయం కొరకు మనం మాట్లాడుతున్నాం. చెరసాలలో బంధించారు. అసలు బంధించిన వాళ్ళు ఎవరో మామూలు వ్యక్తులు అయితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనం రాజుల దగ్గరికో ప్రభుత్వం వారి దగ్గరికో వెళ్ళాలి. వాస్తవానికి ఎవరు బంధించారు? రాజే ఆయనను బంధించిండు. దానికి స్తోత్రం, హల్లెలూయా. సహాయము మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు అన్యాయం జరిగిందంటే మనము ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి అక్కడ నాయకుల దగ్గరికి వెళ్తాం సాయం కొరకు. కానీ వాళ్ళే ఆ పని జరిగిస్తున్నప్పుడు అక్కడ రాజు పరిపాలిస్తున్న రాజే ఆ పని జరిగిస్తున్నప్పుడు ఇంకెవరి దగ్గరికి వెళ్తాం సాయం కొరకు? దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. మామూలుగా అయితే మాట్లాడితే రాజే ఆ పని చేస్తున్నప్పుడు ఇంకా రాజు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరి దగ్గరికి మనం కదిలించే అవకాశం లేదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. రాజుని ఎదిరించి, శాసనాన్ని ఎదిరించి, ఆ రాజుని ఎదిరించి అతని దగ్గర వెళ్ళి అడిగే ఉండే అవకాశమే లేదు. ఇప్పుడు అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఇంట్లో, దేనికి స్తోత్రం, హల్లెలూయా, వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి అవకాశం లేదు. సాయం అడగడానికి ఎవరిని కూడా అవకాశం లేదు. ఒకవేళ అడిగితే కూడా చేసే అవకాశం లేదు. ఎందుకంటే రాజే ఆ పని జరిగించిండు కాబట్టి రాజుని ఎదిరించే ఆ పని పూనుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. అల్టిమేట్ అధికారము రాజు దగ్గర ఉంటుంది. రాజు ఏం శాసనాన్ని జారీ చేస్తాడో అది జరిగి తీరుతుంది. కాబట్టి ఆ మాట శాసనం కాబట్టి ఎవరు కూడా ముందుకు రారు. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు? చూడండి, హేరు అతన్ని పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇప్పుడు ఎవరిని అడుగుతున్నారు వీళ్ళు? సహాయాన్ని దేవుణ్ణి అడుగుతున్నారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకే లాభం లేదు. ఇంక ఈ లోకంలో ఎవరు సాయం అడిగిన వాళ్ళు చేయని పరిస్థితి అక్కడ. కాబట్టి సరాసరిగా వాళ్ళు దేవుని సహాయాన్ని కోరుతున్నారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. రాత్రిలో ఉన్నారు ఆయన బంధించబడి ఉన్నాడు. ఈ రాత్రి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. బహుశా రాత్రి అంటే అది 11, 12 ఆ టైం దాటిన సందర్భం. దానికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ సందర్భంలో ప్రార్థన చేస్తున్నారు, ప్రాధేయపడుతున్నారు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అప్పుడు
పేతురు సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు. ఆశ్రయదుర్గమైన దేవుణ్ణి వాళ్ళు ప్రాధేయపడుతున్నారు. ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు కాబట్టి ఆయనను వాళ్ళు ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపులు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుంది? నీవు దేవుని ప్రాధేయపడుతున్నప్పుడు దేవుని సహాయం అందిస్తాడు. ఎలా అందిస్తాడు? మనము ఊహించలేం. ఎవరిని పంపిస్తాడు? ఊహించలేం. ఈ లోకరీత్యా ఒకవేళ ఎవరైనా పంపిస్తే అక్కడ ఆ రాజు సైనికులు వాళ్ళందరూ ఉన్నారు, చెరసాలలో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వారిని బంధించే అవకాశం ఉన్నది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కానీ చూడండి, దేవుని యొక్క దూతను దేవుడు అక్కడ ప్రార్థన దేవుని దూతను పంపించే కార్యక్రమాన్ని చేసింది. మామూలుగా చేయలేరు వాళ్ళు, అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. దేవుని వెంబడి అడిగిన వెంబడే ఆ దేవుని యొక్క దూత రావడం జరిగింది. అప్పుడు అక్కడ ఆ ఉన్నటువంటి చెరసాలలో ఉన్న ఆ పేతురు అనుకున్నటువంటి కళ అనుకుంటున్నాడు. చూడండి, అంటే నమ్మడానికి అవకాశం లేదు. ఇది జరుగుతుందా అని మనం అనుకోవచ్చు కొన్నిసార్లు. నిజంగానే దేవుని యొక్క దూతలు కొన్నిసార్లు ప్రార్థన జరిగిస్తున్నప్పుడు, ఇక్కడ ఈ మధ్యలో నేను ఒక సాక్ష్యం విన్నా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక సందర్భంలో ఒక దగ్గర విజయం పొందుకున్నారు, స్వస్థత పొందుకున్నారంట. అయితే ఈ వాక్య పరిచయం జరిగిస్తున్నటువంటి నాయకుడు అతని ప్రార్థన చేస్తున్నప్పుడు విడుదల జరుగుతున్నాయి, స్వస్థత జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతుంది అని అంటే 16 మంది అతని కొరకు ఇంకొక దగ్గర ప్రార్థన చేస్తున్నారంట. అయితే ఇది ఏం స్టోరీ అంటే, లివింగ్స్టన్ అనే ఆఫ్రికా దేశానికి వెళ్ళిన వ్యక్తి మొట్టమొదట ఆయన డాక్టరేట్ చేసి ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. అక్కడ మనుషులు అతన్ని వేరే వాళ్ళు వస్తే వాళ్ళు కొట్టి చంపేవాళ్ళు అనమాట. అలాంటి పరిస్థితి ఉండే. ఇతను వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడి వారిని సరిచేసి వాళ్ళ భాష నేర్చుకొని వాళ్ళకు నేర్పించడానికి, వాళ్ళకు వైద్యం చేయడానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకుడు అన్నాడంట, ఈ రాత్రి ఇతను చంపాలని చెప్పి అనుకున్నారంట. అతను వచ్చానంట, ఈ రాత్రి మిమ్మల్ని చంపుతాం, నిన్నే కాదు నీతో ఉన్న వారు అందరినీ కూడా చంపేస్తాం అని చెప్పి అన్నారంట. అయితే మరి ఇంకేం చేశాడు ఆయన? అక్కడ ఉన్నటువంటి నాయకుడు అక్కడ ఆ మాట బయలుపరిచాడు. ఇంకా అతని పరిచర్య జరిగిస్తున్నాడు. అక్కడున్న వాళ్ళకు సాయం చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. అయితే ఎవరైతే ఇతన్ని పంపించారో అక్కడ ఆ చర్చిలో దాదాపుగా 16 మంది ప్రార్థన చేస్తున్నారంట కంటిన్యూస్గా. ఆ సందర్భంలో ఇతని మీదకి చంపడానికి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరు కనబడుతున్నారంట? 16 మంది మహా బలవంతులైన వాళ్ళు, దిట్టంగా ఉన్నవాళ్ళు. వీళ్ళు దాటి వెళ్ళకుండా వాళ్ళు చుట్టూ కావలి కాస్తున్నాడు కనబడరంట. దీనికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు వెళ్దామంటే ఇంకా వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు చాలా హైట్గా బలంగా ఉన్నారంట. వీళ్ళేమో చాలా చిన్నగా కనబడుతున్నారంట చంపడానికి వెళ్ళిన వాళ్ళు. వీళ్ళు ఎదుర్కోలేక వాళ్ళని చూసి వెంటకెళ్ళి పారిపోయానంట. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నావు అంటే, చూడండి, నీవు చేస్తున్న ప్రార్థన, నీవు ప్రాధేయపడుతున్న ఆ మొర ఏదైతే ఉందో దేవుని దగ్గరికి చేరుతుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సహాయం అందిస్తాడు. ఎలాగ అందిస్తాడు అంటే ఏదైనా చేయగలడు ఆయన. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ 16 మంది ఇట్లా చుట్టూ తిరుగుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకు ధైర్యం సరిపోతలేదంట. వాళ్ళని ఎదిరించలేక వాళ్ళు పారిపోయినంట. తర్వాత కొన్ని రోజులకు వచ్చి వాళ్ళు, ఏమయ్యా నిన్ను ఆ తర్వాత ఒక సందర్భంలో అంట, ఏంటి ఆ రోజు చెప్పాను కదా చంపుదామని చెప్పి అంటే, మీరు రాలేరు ఎందుకు అని అంటే, నీకు తెలియదు మేము వచ్చినాం. హల్లెలూయా. మేము వచ్చిన సందర్భంలో అక్కడ పరిస్థితులన్నీ వేరుగా ఉన్నాయి. మాకన్నా ముందే అక్కడ మహాభయంకరమైన వ్యక్తులు, చూడడానికి వాళ్ళని చూస్తే భయపడేటట్టుగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళని చూడంగానే మేము ఎదిరించలేక పారిపోయి వచ్చినాం అని చెప్పి ఇంకో సందర్భంలో ఆయనకి మాట్లాడుతున్నారంట. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అనుకుంటాడు ప్రొటెక్షన్ దేవుడు ఇచ్చాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి నాయకుడు లివింగ్స్టన్ అనుకున్నాడంట. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు ఎలాగైనా సహాయం అందిస్తాడు. ఇక్కడ మనుషులను పంపితే రాజు ఏమైనా చేయగలడు,
పోయిన వాళ్ళని మళ్ళీ బంధించవచ్చు. కాబట్టి మనుషులను కాకుండా దేవుని యొక్క దూతను దేవుడు పంపించి అతన్ని తట్టగానే సంఖ్యలు విడిపోయినాయి. ఇంతకుముందు మనం చదువుకున్నాం. ఆయన తట్టగానే ఆయన సంఖ్యలు విడిపోయినాయి. ఆయన తీసుకొని ఆ గవిని దాడుతున్నప్పుడు ఆ డోర్ అదే తెరుచుకుంటున్నాడు. చెరసాల్లో ఉన్న వాళ్ళు, లేకపోతే అక్కడ కావలిగా ఉన్న వాళ్ళు అందరూ అలాగే ఉండిపోయినారు. ఆ డోర్స్ అవే తెరుచుకుంటున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేసే సమర్థుడైన దేవుడు. నీ కొరకు సహాయం అందించాలని అనుకున్నాడంటే అది ఎంత బలం, అక్కడ ఎంత ఏదైనా పరిస్థితి ఉండొచ్చు, అది చూడడానికి అవకాశం లేకపోవచ్చు. మనం చూస్తే ఇది జరుగుతుందా అనుకునొచ్చు, ఇది కాదు అనుకునొచ్చు. రాజే ఈ శాసనం చేసిండు, రాజే ఈ పని చేసిండు, ఇంకా ఎవరి వల్ల కాదు అని అనుకుండొచ్చు. కానీ దేవుని యొక్క దూతను పంపి, దీనికి స్తోత్రం, హల్లెలూయా, ఆయన విడిపించినట్టు మనం చూస్తున్నాం. అంటే ఆపత్కాలము నమ్ముకొనదగిన సహాయకుడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కొనుకని నిద్రపోని దేవుడు. నీవు సహాయం కోరుతున్నావా? నీవు సాయం కొరకు దేవుని సన్నిధికి వస్తున్నావా? దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావా? ఆయన అడుగుతున్నావా? ఖచ్చితంగా యథార్థంగా నీవు అడిగితే, అత్యాసక్తితో అడిగితే, అడిగినామంటే అడిగినాం. నిన్న కాలేదు ప్రార్థన చేసిన, పోయిన వారం కూడా ప్రార్థన చేసిన, కాలేదు, ఏముందిలే మళ్ళీ యథావిధిగా చేయాలి కాబట్టి మోకరించి ప్రభువా నాకు సాయం చేయి తండ్రి అని చెప్పి అనడం కాదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రార్థన యథార్థవంతంగా, తర్వాత పట్టు వదలక నీ చేస్తున్న ప్రార్థనకు సమాధానం వచ్చేదిగా మన ప్రార్థన ఉండాలి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అది ఏదో నాకు ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం, నాకు టైం అయిపోయింది, నేను వెళ్ళాలి అన్నట్టుగా మనం ప్రార్థన చేయకూడదు. మన ప్రార్థన దేవుని యొక్క సముఖంలోకి వెళ్ళేదిగా ఉండాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, చాలాసార్లు మనం చూసినాం, ఆయనకు దేవుని తెలియదు కానీ కొర్నేలికి ఆయన ప్రార్థన ఎక్కడ చేరుకుందంట? దేవుని సన్నిధికి చేరుకున్నది. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయనకు రక్షణ కొరకు దేవుడు అతన్ని దైవ సేవకుని పంపించాడు, వారికి రక్షణ అవసరం అని చెప్పి. ఇంకా శాసనం చేసి మనం చూస్తే ఎవరిని? దానియేలును సింహం బోన్లో బంధిస్తాడు. అక్కడ కూడా రాజే శాసనం చేపిస్తాడు. రాజు ద్వారా అక్కడ శాసనం చేపిస్తారు. కొందరు సింహం బోన్లో వేయాలని చెప్పి అతన్ని సింహం బోన్లో వేస్తారు. ఆయన ప్రతి సందర్భంలో ప్రార్థన చేసేవాడు. అక్కడ ఉన్న పరిస్థితిలో రాజే చేయించిండు, రాజు శాసనం ముద్రిపించిండు. ఇంకా ఎవరు కూడా అతన్ని విడిపించే అవకాశము లేదు. ఇలాగా ఉన్నటువంటి పరిస్థితిలో కూడా దేవుడు చేయగలడని నేను నమ్మాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే శ్రమ దినమున ఆయన ఆశ్రయదుర్గము. దానికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమ దినమున ఆయన ఆశ్రయదుర్గము. నీకు శ్రమ వచ్చిందా? నీవు ఆశ్రయదుర్గం ఎవరై ఉన్నారంటే నీ దేవుడే నీ ఆశ్రయదుర్గము. నీవు మోకరించి ప్రార్థన చేయాలి, ఆయన వేడుకోవాలి. వెంటనే నీవు మోకరించి లేకపోతే ఇంకేదో చేసి కాదు, నీకున్న పరిస్థితిలో నీవు నడుస్తున్నావా, నీవు ఉంటున్నావా, నీవు కూర్చున్నావా, ఎక్కడున్నావో అక్కడ నీవు ప్రార్థన చేయాలి మనస్ఫూర్తిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ సహాయం దేవుడు నీకు అందిస్తాడు. ఇక్కడ సింహం బోన్లో వేసినారు. అక్కడ ఆ సింహం బోన్లో వేసిన తర్వాత అతను రాకుండా అక్కడ మూయబడింది. ఇంకా రాత్రి అంతా అక్కడ చూడండి రాయబడి ఉన్నది, రాజు కూడా ప్రయాసపడ్డాడంట. రాజే సాయంగా అతనికి సహాయం అందించాలని చెప్పి ప్రయాసపడ్డాడు. రాత్రుల్లో అక్కడ దర్బార్లు కానీ అక్కడ నాట్యాలు అన్ని బంద్ తెప్పించాడు. అతను కూడా ఉపవాసం ఉన్నాడు, ఎలాగైనా సాయం చేయాలనుకున్నాడు. కానీ అతని వల్ల కాలేదు. ఉదయకాలం అయిపోగానే ఆయన పరుగున ఎక్కడ వెళ్ళిండు? సింహం బోన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. పోయి దానియేలు అని పిలుస్తున్నాడు. ఇంకా స్వరం వస్తుందా అక్కడ నుంచి, రాదా అనుకున్నాడు. కానీ ఆ లోపల నుంచి స్వరం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను రాజు యొక్క ఏమన్నానంటే నేను మంచివాడుగా ఉన్నాను, లేకపోతే రాజు యొక్క క్షేమం పొందుకున్నవాడుగా ఉన్నాను అని చెప్పి మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజు ఆయన నా ఏలినవాడా అని చెప్పి మాట్లాడినప్పుడు వెంటనే అతని ఎంతో సంతోషిస్తాడు అన్నమాట. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఆ విషయం తెలుస్తుంది, ఎందుకు జరిగింది అంత అంటే అది జరిగిన విషయం తెలుస్తుంది. వాళ్ళని కూడా ఉండబోయి వేయంగానే అక్కడ సింహాలు వాళ్ళని ఏం చేస్తాయి? తినేస్తాయి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎందుకు విషయం మనం గమనిస్తున్నాం అంటే ఇక్కడ చూడండి, సహాయం అందని సందర్భంలో, ఎవరు చేయని సందర్భంలో అక్కడ ఉన్నటువంటి
నాయకులే కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, అక్కడ ఉన్నటువంటి పరిపాలకులే అక్కడ అది జరిగిస్తున్న సందర్భంలో, లేకపోతే నా అనుకునే వాళ్ళు లేని సందర్భంలో, ఎవరు లేని సందర్భంలో, ఎవరు సాయం చేయలేని అనుకున్న సందర్భంలో, శ్రమ దినముల ఆయన ఆశ్రయదుర్గము, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే కొండల వైపు నేను కళ్ళెత్తి చూస్తున్నా, కానీ సహాయం ఎక్కడి నుంచి రావడం లేదు. ఇలాంటి సందర్భంలో, అట్టి పరిస్థితిలో కూడా దేవుడు సహాయం అందించగలడు, సహాయం కొరకు దేవదూతను పంపించగలడు. చూడండి, అక్కడ ఆ యొక్క సింహాలను నోర్లు మూపించిన దేవుడు నీకు నాకు ఇలాగున్న పరిస్థితిలో కూడా నీవు ఆయనను ప్రార్థన చేస్తే, ఆయన అడిగితే, ఆయన వేడుకుంటే ఖచ్చితంగా ఆయన నిన్ను ఎరిగే దేవుడు. శ్రమ దినమున ఆయన ఆశ్రయదుర్గము, అంతేకాదు నిన్ను నమ్ముకొనదగిన వాడిని ఆయన ఎరిగిన దేవుడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్ను ఎరుగునేవాడు అంటే నీవెవరో తెలుసు, నీ పరిస్థితి ఏమో తెలుసు. నీవు మొర పెట్టగానే నీకు సహాయము అందించేవాడై ఉన్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా నీవు ఏం చేయాలంటే ఆయనను ఆశ్రయించాలి. ఆయన మన ఆశ్రయదుర్గము, ఆయన మన కొండ, మన కోట, ఆయన నమ్మదగిన సహాయకుడు, ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. చాలాసార్లు కొన్ని సందర్భాల్లో ఆపత్కాలం అంటే మనం చూసినాం, అంతకుముందు మనం గమనిస్తే ఎవ్వరు కూడా ఎవ్వరి వల్ల కాదు. కొన్నిసార్లు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్న ఎవరి వల్ల కాదు. ఈవెన్ డాక్టర్స్ కానీ, ఇంకెవరైనా సరే, డబ్బు కానీ ఇంకేది కూడా చేయదు కొన్నిసార్లు. అలాంటి పని దేవుడు చేయగలడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అంతకుముందు మనం చూసినాం, ఆ 5-6 సంవత్సరాల క్రితం కరోనా కాలంలో ఎలా ఉన్నది పరిస్థితి? అంత ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఎవరు సొంతంగా ఉన్న వాళ్ళు వచ్చి దగ్గర మాట్లాడితే కూడా తుమ్మిరంటే అయిపోయాయి. వచ్చి వాళ్ళు ప్రాణ స్నేహితుడైనా ఇంకెవరైనా సరే వచ్చి అన్నాడు అనుకోండి, ఏం జరిగింది? అమ్మో, ఈయన దగ్గర ఏముంది రా పని, నా దగ్గర వచ్చి తుమ్మేసిండు, ఇంకా నా పని అయిపోయింది, ఈ రాత్రి నాకేం జరుగుతుంది అని చెప్పి ఎంతో భయపడిపోయారు. అంటే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఇవ్వద్దని చెప్పి అక్కడ ఏం చేసిండ్రు, ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి. అంటే షేక్ హ్యాండ్ ఇస్తే కూడా ప్రమాదం, దగ్గితే ప్రమాదం, తుమ్మితే ప్రమాదం. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, అలాంటి సందర్భాలు కూడా దేవుడు ఉన్నాడని నమ్మితే ఖచ్చితంగా ఆయన సాయం చేసేవాడై ఉన్నాడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే, ఆ స్థితి ఎవరు ఎరగలేరు. అక్కడ అందరూ భయపడ్డారు. నీవు నేనని ఎవరు కాదు, ఇంకా నాయకులు కాదు, ప్రతి ఒక్కరు భయపడిపోయారు. డబ్బున్న వాళ్ళు కూడా భయపడినారు. డబ్బు సంరక్షిస్తుందండి? ఆశ్రయం ఇస్తుందా? ఎంతవరకు డబ్బు పెట్టి చాలా ప్రయత్నాలు చేసిన వాళ్ళు కూడా చనిపోయారు. ఎందుకంటే అది డబ్బు, లేకపోతే డాక్టర్సు కొంతవరకు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయొచ్చేమో, కానీ వాళ్ళకు మించిన సహాయాన్ని వాళ్ళు అందించలేరు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఏ రోజు ఎవరిని చంపాలనుకున్నాడు? నెక్స్ట్ పేతురును చంపాలనుకున్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు ఆయనను తప్పించాడు. అంతకుముందు అతన్ని ఖడ్గంతో, యోహాను సహోదరుని ఖడ్గంతో చంపేసినప్పుడు తర్వాత ఇతన్ని కూడా ప్రజల ముందర తీసుకొచ్చి అతన్ని ఏదో చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ సంఘము అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన విన్న దేవుడు ఎవరిని పంపించినా ఇక్కడ జరగని పని కాబట్టి దేవుని యొక్క దూతను అక్కడ పంపించి ఆ కార్యాన్ని జరిగించాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీ కొరకు దేవుని యొక్క దూతలను పంపిస్తాడు. పక్క వాళ్ళతో మాట్లాడండి, దేవుడు నీ కొరకు దేవుని దూతను పంపిస్తాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సహాయము కొరకు, దేని కొరకు? సహాయం కొరకు దేవుని యొక్క దూతను పంపిస్తాడు. అక్కడ మనుషులకు కనబడకపోవచ్చు. చూడండి, మీరు గమనిస్తే ఎలీషా దగ్గర ఉన్న అక్కడ ఉన్న సాయకుడు అంటాడు, అయ్యో మన పని అయిపోయింది నా ఏలినవాడా, మనం ఇంకా బ్రతకలేము, ఎందుకంటే వాళ్ళు వచ్చిండ్రు, మన చుట్టూ ఆవరించారు అని చెప్పి లబోదీపమాన్ని కొట్టుకొని వస్తే ఏమైంది అని అంటే, మన చుట్టూ సైన్యం వచ్చి, శత్రు సైన్యం వచ్చి అంత ఉండిపోయింది. ఎందుకున్నారు వాళ్ళు వచ్చి? ఇతన్ని తీసుకెళ్ళాలని చూసి ప్రయత్నం చేశారు అని అంటే, అప్పుడు అంటాడు, ఆయన ప్రార్థన చేస్తాడు, వీని కనులు తెరువు ప్రభువా. వెంటనే ఆయన కళ్ళు తెరవడదు. ఇంతకుముందు చెప్పిన అట్టుగా
ఎవరైతే 16 మంది యోధులు అయితే తిరుగుతున్నారో అతని చుట్టూ, లివింగ్స్టన్ చుట్టూ, అలాగే ఆ చంపడానికి వచ్చిన వాళ్ళు భయపడ్డట్టుగా ఈయన కళ్ళు తెరవనందడివే అగ్ని రథంలో చేత ఉన్నటువంటి సైన్యం వీళ్ళ చుట్టూ ఉన్నది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు కనబడకపోవచ్చు, చూస్తున్న వారికి కనబడకపోవచ్చు, కానీ నీ చుట్టూ ప్రొటెక్షన్ ఉంటుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మొదలుకొని సీయోను చుట్టూ ఎలాగైతే పర్వతములు ఉన్నాయో అలాగా ఆయన సన్నిధి నీ చుట్టూ ఉంటుంది అన్నమాట. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిన్ను ఆదుకునేవాడు, నీకు సహాయం అందించేవాడు. కొన్నిసార్లు అందుకే మన నెట్వర్క్ మనకు అందదు, కానీ ఆయన నెట్వర్క్ నీ చుట్టూ ఉంటుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆదుకునేవాడు, నమ్ముకొనదగినవాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి ఎవరిని ఆశ్రయించాలంటే కొండల తట్టు, అంటే ఈ లోకంలో ఉన్న వ్యక్తుల తట్టు, లేకపోతే బలగం తట్టు, బంధువుల తట్టు, స్నేహితుల తట్టు మనం తిరిగితే నీకు సహాయము అందదు. కొన్ని సందర్భాలు అందొచ్చు, కానీ అన్ని సందర్భాలు నీకు అందదు. కానీ ఎవరి దగ్గర నీవు మోకరించాలి, ఎవరిని నీవు కోడుకోవాలంటే దేవుడు నీ ఆశ్రయదుర్గం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మనం చూస్తున్నాం నాహుము గ్రంథంలో మొదటి మనం చదువుకున్న దాంట్లో ఆయన ఆశ్రయదుర్గము. కాబట్టి మనం ఏం చేయాలంట? ఆయనను వేడుకోవాలి. యెహోవా ఉత్తముడు అంటే ఆయన అన్యాయం చేసేవాడు కాదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఉత్తముడు, ఆయన రైటస్ పర్సన్, ఆయన రైటస్నెస్ ఆయనలో ఉన్నది. కాబట్టి ఆయన నీవు ఆశ్రయిస్తే ఆ శ్రమ దినమునందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. హల్లెలూయా. ఆయన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగుతాడు. ఇదిగో నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నిన్ను ఆ శ్రమలో నిన్ను ఆయన ఆదుకునేవాడుగా ఉన్నాడు. ఆయనను ఎరిగినవాడు ఎవరు కూడా ఆయనను వదిలిపెట్టేవాడు కాదు. అలాగే మనం గమనిస్తే ఇంకా మనం కొన్ని సందర్భాల్లో మనం చూస్తే ఇక్కడ ఒక సందర్భం ఉంటుంది. ఏది? తుఫాన్ వస్తుంది, శిష్యులు ఉంటారు, అతనితో పాటు అందరూ ఉంటారు. వాళ్ళు ఆ లవోదివాన్ని మత్తుకొని అయ్యో మేము నశిస్తున్నాం, తుఫాన్ రేగిపోతుంది, మునిగిపోతుంది ఓడ, ఇంకా సాయం చేయవా అని అంటే అప్పుడు గాలిని గద్దించాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. తుఫాన్ను గద్దించాడు. తెలిసిన విషయాలే, కానీ మనం వాటిని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం. తుఫాన్ను గద్దించడం అంటే మామూలు విషయమా? గాలి ఆగిపోమంటే ఆగిపోవడం అది మామూలు విషయమా? దీనికి స్తోత్రం. హల్లెలూయా. అది మన ఊహకు అందదు, మన ఆలోచనలకు అందదు. నీవెంత దాని గురించి ఆలోచన చేసినా తుఫాన్ ఆగిపోయింది, గాలి ఆగిపోయింది. కారణం దేవుడు దాన్ని గద్దించిండు. ఆయన మాట ఆ తుఫాన్ వింటుంది, ఆ గాలి వింటుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను తయారు చేసిన వాడు, దాన్ని అదుపు చేసే అవకాశం ఉన్నవాడు ఆయన. దీనికి స్తోత్రం. హల్లెలూయా. వాటిని కూడా ఆయన తయారు చేసిండు కాబట్టి వాటన్నిటి మీద నీకు అధికారం ఇచ్చిండు. కాబట్టి నిన్ను ఆయన ఏ మాత్రము విడిచిపెట్టేవాడు కాడు. అందుకే ఆయన అంటాడు, మెట్టలు తత్తరిల్లిన కొండలు అవి తత్తరిల్లినను ఆయన కృప నిన్ను విడిచిపోదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిన్ను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. అందుకే మనం ఏం చేయాలంటే అపోస్తల కార్యంలో వాళ్ళు అత్యాసక్తితో ఎలాగైతే ప్రార్థన చేసినారో, సింహం బోనులో దానియేలు ఎలాగైతే ఉన్నాడో తెలిసి సింహం బోన్లో కూడా ఆయన ప్రార్థన చేసి ఉండవచ్చు. ఎందుకంటే శాసనాలు ఎన్ని రాసినా ముమ్మారుగా ఆయన ప్రార్థన చేసేవాడు. కిటికీలు యెరూషలేము తట్టు తింపుకొని చేతుల పైకెత్తి ప్రార్థన చేసేవాడు. అంతకుముందు శాసనం ఏమంటే ప్రతిమకు మొక్కాలని చెప్పినప్పుడు ప్రార్థన చేసిండు. జ్ఞానులు ఒక ఇది కల భావం మర్చిపోయినప్పుడు ప్రార్థన చేసిండు. కాబట్టి రక్షించబడిండు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో ఎట్టి పరిస్థితులు అయినా సరే, ఊహలకు అందని స్థితిలో అయినా సరే దేవుడు నీ సహాయకుడు అని నమ్మాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు సాయం చేసేవాడు. ఈ ఒక్కదాంట్లోనా, ఆపదలనా, కష్టంలా, అన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను ఏం చేసేవాడు? సహాయం అందించేవాడు అయి ఉన్నాడని నమ్మాలి. చాలా ఇంక కొన్ని మనం గమనిస్తే చాలా ఉన్నాయి. ఆ తుఫాను వస్తున్నప్పుడు రేగుతుంటే వాళ్ళు భయపడిపోతే గాలిని గద్దిస్తే వాళ్ళు అవక్ అయిపోతారు, వాళ్ళు అమేజ్ అయిపోతారు. అరే ఏంటి గాలి ఆగిపోయింది, తుఫాను ఆగిపోయింది అని. నా జీవితంలో అలాంటి పరిస్థితులు, కొట్టుకుపోయే పరిస్థితులు, లేకపోతే
అతలాకుతలం అయ్యే పరిస్థితులు నీ నిజ జీవితంలో వస్తే కూడా నీవు భయపడకూడదు. నీ దేవుడు ఉన్నాడని, ఆశ్రయదుర్గం నీకు ఉన్నాడని నమ్మాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఆశ్రయదుర్గమే నిన్ను ఆయన ఆదుకునేవాడు. నీకు అలజడి రేగిందా, నీకు తుఫాన్ రేగిందా, నీ ఆలోచనలు అద్దులు దాడుతున్నాయా, నీకు ఏం తోచట్లేదా, ఏం చేయాలి? దేవుణ్ణి వేడుకోవాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆ స్థితిలో వెంటనే ప్రభువా అని చెప్పి నువ్వు మాట్లాడితే చాలు. కొన్నిసార్లు కొందరు అంటారు, నేను నా కన్నులు ఎత్తితే చాలు నా సహాయం నాకు దేవుడు ఇస్తాడు. నేను మాట్లాడితే చాలు నా దేవుడు నాకు సహాయం ఇస్తాడు. నిజంగానే అలాంటి దగ్గరి సంబంధం దేవుని కలిగి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తే దేవుని యొక్క సహాయం అందిస్తుంది. అక్కడ ఎవరొచ్చిన దేవుని యొక్క దూతను పంపించండి దేవుడు. ఇలాగా చాలాసార్లు ఉంటాయి, చాలా సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోలేము. కానీ చూడండి, నీకు నాకు ఆయన ఉన్నవాడు, సహాయం అందించేవాడు, నిద్రపోని దేవుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇంకో సందర్భం చెప్పాలి. ఒక దేశం ఇంకో దేశం రక్షించుకోవడానికి రాత్రింబవళ్ళు కావలు ఉంచుతారు. ఎవరిని? సైన్యం. కాపలు కాస్తూ ఉంటారు, బార్డర్లో ఉంటారు. వాళ్ళు నిద్రపోకుండా కావలు కాస్తారు. అయినా సరే బాంబులు పడతాయి, అయినా సరే ప్రమాదాలు జరుగుతాయి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు? ఈ లోకంలో ఇచ్చే ఆ సమాధానం, ఇచ్చే శాంతి వేరే వాడిని అనిచితే కానీ ఇంకోనికి శాంతి రాదు, వేరే వాడిని కూలదోస్తే కానీ ఇంకోనికి నెమ్మది రాదు. ఇలాంటి పరిస్థితులు కాబట్టి నెమ్మది జరగదు, సాయం అందదు. కానీ దేవుని సహాయం అలాగుండదు. ఒకటి నాశనం అయితే ఇంకోటి సాయం మంచి జరగడానికి కాదు. ఆయన అన్నిటినీ నిమ్మలపరిచేవాడైనాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సహాయం అందించడానికి ఎంత దూరమైనా ఆయన నీ కొరకు నిలబడతాడు. ఎందుకంటే తన ప్రాణం అర్పించడానికి సిద్ధపడ్డ దేవుడు. నిన్ను కాపాడుకోవడానికి ఏమాత్రం ఆయన వెనుక వేయనివాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీవు నేను శ్రమ దినమున నమ్ముకొనదాగిన సహాయకుని దగ్గరికి రావాలి. ఆపత్కాలంలో మనం కొండల వైపు, లేకపోతే ఇక్కడ గుట్టల వైపు, ఈ లోకంలో ఉన్న ఆశల వైపు మనం చూడకూడదు. చూడండి, లాస్ట్లో ఆ మాట చదువుకొని ముగించుకుందాం. 121 కీర్తన 2వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఎందుకంటే ఆయన భూమిని ఆకాశమును సృజించినవాడు. ఈ అన్నిటి మీద ఆయనకు అదుపులు ఉన్నది. ఆ అదుపు దాటి అవి వెళ్ళవు. వాటిని ఆజ్ఞ ఇస్తే అవి ఆగిపోతాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఇవన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఆయన చేయి దాటి ఏది కూడా జరగదు. ఆయన కాలానికి అతీతమైన వాడు. మనం కాలంలో ఉన్నాం, మనము ఆ కాలంలో ఉన్నాం. ఆయన కాలానికి అతీతమైన వాడు. ఆయన దాన్ని అదుపులు తీసుకునేవాడై ఉన్నాడు. భూమి ఆకాశాన్ని సృజించే దేవుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యోనా అంటాడు, నన్ను సముద్రంలో పడేయండి అయ్యా అని అంటే, మాకు పాపం నిన్ను అట్లేసి మేము పాపం చుట్టుకోలేమురా బాబు అని అంటే, ఏం కాదు నన్ను సముద్రంలో పడేయండి కాలు చేతులు కట్టి అంటే, అప్పుడు ఎందుకు అని అంటే ఆయన అంటాడు, ఈ సముద్రమును సృజించి ఆకాశం అందున్న దేవుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సముద్రానికి ఆకాశంకు అంటే ఎక్కడ స్టార్ట్ చేసిండు? సముద్రాన్ని కూడా అతనే తయారు చేసిండు. నాకేం భయం అన్నంత ఈజీగా మాట్లాడాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కష్టం వచ్చిందా? భయపడకూడదు. ఈ కష్టము దేవుడు నిన్ను మేలు జరిగించడానికే మనం గమనించాలి. పోయిన 2 వారాల క్రితం అనుకుంటా, ఆ కష్టం వస్తే దేవుని దగ్గరికి నీవు తీసుకురావాలి. ఆ కష్టంలో దేవుడు నీకు విజయం ఇస్తాడని. ఇక్కడ ఆపద వచ్చిందా? ఆశ్రయదుర్గము దేవుడై ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆశ్రయం ఇచ్చేవాడు. రెక్కల చాటున ఆయన కప్పుతాడంట. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కోడి తన రెక్కల చాటును ఎలాగైతే మనల్ని కప్పుకుంటుందో, పిల్లల్ని కప్పుకుంటూ, అలాగా ఆయన రెక్కల కింద నిన్ను కప్పుతాడు ఆయన. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చూడండి, నిన్ను ముట్టినవాడు ఆయన కనగుడును ముట్టినట్టు. అంత సేఫ్టీ, అంత భద్రత, అంత సహాయం అందించేవాడు. కాబట్టి అడగడమే తడువు. అడిగితే ఖచ్చితంగా దేవుడు అందుకే అన్నాడు, అడగండి నేను ఇస్తా, వెతకండి నేను దొరుకుతా, తట్టండి నేను తీస్తా. ఈ లోకంలో వెతికితే దొరకరు, కొన్నిసార్లు అడిగితే ఇవ్వరు, తడితే కూడా తీయరు. కానీ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అడిగి పొందుకుందాం. సహాయాన్ని మనము అడుగుదాం. దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా. అందరూ లేచిలు పడదాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు.
ఈరోజు ఏ కష్టంలో ఏ నష్టంలో నీవు ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు ఈ వాక్కు నీ జీవితంలోకి ఎందుకు ఆయన మాట్లాడిండో నాకు తెలియదు, కానీ ఈరోజు నిజంగా నీవు వేడుకుంటే సహాయం అందించే నమ్ముకొనదగిన సహాయకుడు నీ చెంత చేరడానికి, నీకు ఆ యొక్క సహాయం అందించడానికి ఆయన ఏమాత్రం వెనకవాడాడు. ఎందుకంటే ఆయన ఇజ్రాయేలును కాపాడువాడు, కొనుకోడు నిద్రపోడు. నిన్ను కాపాడే దేవుడు ఆయన కొనికేవాడు కాడు, నిద్రపోయేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా సహాయం అందించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ కేవలము అడగడమే, వెతకడమే, తట్టడమే నీ పని. నీవు అడిగితే ఖచ్చితంగా ఆయన ఇస్తాడు, నీవు తడితే ఖచ్చితంగా ఆయన ఓపెన్ చేస్తాడు, నీవు వెతికితే ఆయన నీ కొరకు ఆయన దొరుకుతాడు. ఆయన వేడుకుందాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఇదిగో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో పౌలు, అక్కడ శీలు, ఆయన పేతురు బంధించబడ్డప్పుడు పౌలు శీలు ప్రార్థన చేస్తున్నప్పుడు అర్ధరాత్రిలో కూడా వాళ్ళకు సహాయం అందించిండు. ఇదిగో చెరసాల్లో బద్దలైనంతగా భూకంపం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో నీవు నేను ప్రార్థన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తారుమారైపోవాలి. ఇదిగో ఇలాగెళ్తుంది కదా, ఇదేంట్రా ఉల్టా అయిపోయింది అన్నట్టుగా నీవు నేను ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. నాయకులే, రాజు సైతము శాసనం తీసుకున్నప్పుడు అక్కడ నాన్న వాళ్ళు ఎవరు ఉండరు, కానీ దేవుని నీవు మొరపెడితే, ఆయన నీవు మొరపెడితే ఆ శాసనాన్ని కానీ అదాన్ని కూడా అన్ని కూడా తారుమారు చేసే దేవుడు నీకున్నాడు. ఆయన ఆశ్రయదుర్గము, శ్రమ దినమున ఆయన ఆశ్రయదుర్గము, నమ్ముకునే వారికి ఆయన ఎరిగి ఉన్న దేవుడు. ఒకసారి అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఈ దినాన్ని సహాయం కొరకు నాతో మాట్లాడావు. ఇదిగో ఈ లోకంలో అనేక సందర్భాల్లో నేను సహాయం కొరకు పరిగెత్తినప్పుడు నాకెవరు సహాయం లేరు తండ్రి, ఎవరు సహాయం చేయలేరు. ఇదిగో ఈ దినాన ప్రార్థన చేస్తే దేవుని యొక్క దూతను నీవు పంపిస్తానని వాగ్దానం చేశావు. అవును తండ్రి, వాగ్దానం చేసిన దేవుడు. ఇదిగో మొర్ర పెట్టినవా యథార్థంగా దేవుని కార్యం నీవు చూస్తావు. ఆయన ఇదిగో సింహం బోన్లో కూడా సింహాలు ఏం చేయలేవు, ఎందుకంటే ప్రతిది కూడా ఆయన ద్వారా కలిగింది. ఇదిగో ఆయన ఈ మూలం, ఈ కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఆయన ఆజ్ఞ ఇవ్వగా అది ఆగి తీరుతుంది, అది జరిగి తీరుతుంది. ఎందుకంటే అన్నీ కూడా ఆయన ఆ దినములో జరుగుతున్నాయి గనక ఆయన సహాయము నీకు అందుతుంది. ఆపత్కాలంలో నీవు నమ్ముకొనదగిన సహాయకుడు. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు తండ్రి. ఇదేమో నాయన మా ప్రభువా నీకు వందనాలు. మాతో మాట్లాడావు. సహాయకుడవు నీవు తండ్రి, సహాయం చేసేవాడవు నీవు తండ్రి, ప్రభువా ఆదుకున్నవాడవు నీవు తండ్రి, నీకు వందనాలు. అవును తండ్రి, మేమున్న ప్రతి పరిస్థితికి చాలని దేవుడవు, మేమున్న ప్రతి పరిస్థితిలో నీవు మాకు సహాయం అందించేవాడవు. అవును తండ్రి, నీకు వందనాలు. నమ్మి మేము నీ చెంత చేరడానికి, నీకు మొర్ర పెట్టడానికి, నిన్ను అడగడానికి అయా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. అయా నమ్మకంగా, అయా నమ్ముకొనదగిన సహాయకుడు అని నమ్మి ప్రార్థించుదురుగాక, వాళ్ళు నమ్మి పొందుకుందురుగాక, బలం పొందుకుందురుగాక. వాళ్ళ స్థితిలో ఏ స్థితిలో వాళ్ళు ఉన్నారో కానీ ఆ స్థితిని ఎరిగిన దేవుడు నీవు అన్నావు ప్రభువా, నమ్ముకొనదగిన వాడిని నేను ఎరిగిన వాడను. నీవు వారిని ఎరిగినావు. ఇక్కడ ప్రతి ఒక్కరిని నీవు ఎరిగిన దేవుడు. వారికి నీ సహాయము అందునుగాక, వారికి నీ సహాయం అందునుగాక, వారికి నీవు తండ్రి ఆశ్రయదుర్గమై ఉందువుగాక. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ప్రభా. ఇక్కడ ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, వారు ఏ స్థితిలో ఉన్నారో. ఇదిగో నాయన నీవు తండ్రి ఈ దినము వారి జీవితంలో ఈ వాక్కును విడుదల చేశావు. వారి స్థితి మార్చబడునుగాక, వారు సరైన స్థితిలోకి నడిపించబడుదురుగాక. వారు తండ్రి అయా నాయన నీకు వందనాలు, వారు బలము కలిగి జీవించుదురుగాక. అలాంటి గొప్ప కృప ప్రతి బిడ్డకు దయచి కృప చూపించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. సహాయం అందించువాడు, సహాయం కోరేవారు మేమై ఉన్నాం. పొందుకుందుముగాక, ప్రతి బిడ్డ పొందుకున్నాడు సహాయం దయచేయమని యేసు సర్వశక్తి గల నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ రావడం అందరికీ, దీనికి స్తోత్రం.